చెపాక్లో విజిల్ మోత మోగిపోయింది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. 32 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ను మట్టి కర్పించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది సిఎస్కే. దీంతో కింగ్స్ జోర్ ముందు కేకేఆర్ బెజారైంది. చెన్నై సూపర్ కింగ్స్ చాన్నాళ్లకు తన ఒరిజినల్ ఫామ్లోకి వచ్చింది. 2 ఏళ్లుగా దారుణమైన ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న సిఎస్కే ఈ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో సత్తా చాటింది. చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటి కోల్కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖాతా తెరవని కేకేఆర్ మరో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫామ్లో లేని రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులు చేసి అనుకూల్ రాయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే కలిసి 2వ వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 17 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన ఆయుష్ మాత్రే వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 32 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన్ 4 ఫోర్లు 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేకేఆర్ ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సిఎస్కే 200 పరుగుల మార్క్ చేరలేకపోయింది. 193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ 19 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ధాటికి కేకేఆర్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 25 కోట్ల ఆటగాడు కెమెరూన్ గ్రీన్ ఫస్ట్ బాల్కే గోల్డెన్ డకౌట్ కావడంతో కేకేఆర్ కథ కంచికి చేరింది. ఫిన్ ఎలెన్ 1 పరుగు చేయగా సునీల్ నరైన్ 24, కెప్టెన్ అజింక్య రహానే 28 పరుగులతో రాణించారు. రఘువంశీ 27 పరుగులు చేశాడు. ఆదుకుంటాడనుకున్న రింకు సింగ్ 12 బంతులు ఎదుర్కొన్నా 1 బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. 6 పరుగులే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి స్కోరును కాపాడారు. నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అఖిల్ హసేన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్లను మెరుగుపరుచుకుంది.